వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. V3 న్యూస్ ప్రేక్షకులకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగాం జిల్లాలో ఘనంగా భోగి వేడుకలు. భోగ భాగ్యాలు కలగాలని పూజలు. వికారాబాద్ జిల్లాలో అక్రమ తవ్వకాలు. గుప్త నిధులు దోచుకుంటున్నారని ఆరోపణ. పశ్చిమ గోదావరి జిల్లాలో వైభవంగా భోగి వేడుకలు. సంబరాల్లో పాల్గొన్న సినీ నటులు. భోగి మంటల్లో దగ్ధం చేసిన PRC రిపోర్టు. CPS ను రద్దు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా వ్యాప్తంగా భోగి సందడి నెలకొంది. భోగి మంటలతో సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజామున నుండే ఊరు వాడ పిల్లలు పెద్దలు భోగి మంటలు వేసి సందడి చేశారు. తెలుగు లోగిళ్లలో భోగి మంటలు, ఇంటింట రంగవల్లులతో చిన్న పెద్ద మహిళలు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చి భోగికి స్వాగతం తెలిపారు. భోగి వేళ భోగ భాగ్యాలు కలగాలని పూజలు చేశారు. ఫోటో మాస్కులు లేవు. మమ్మీ రాత్రి సమయాల్లో అక్రమార్కులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామం దేవున్లొద్ది గుట్ట ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం శివాలయం, మార్కండేయ దేవాలయాలు ఉండేవి. కొందరు భక్తులు ఆ ప్రాంతానికి వెళ్తే గుప్త నిధుల కోసం తవ్విన ఆనవాళ్లు కనిపించాయని స్థానికులు తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. పరిగి మండలం నస్కల్ గ్రామం అది. ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళొద్దిలో పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎవరో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. నిన్న మేము వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్కడ దర్శనానికని వెళ్తే ఈ సంఘటన మాకు కనబడ్డది. కాబట్టి ఇటువంటి వ్యక్తులపైన తగు చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇక్కడ. కాబట్టి ఇలాంటి దేవాలయం ధ్వంసం చేస్తున్న దుండగులను వెంటనే పట్టుకొని. పశ్చిమ గోదావరి జిల్లా వేంప గ్రామంలో భోగి పండుగ వేడుకలకు వైభవంగా నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు భోగి మంట వేసి ఆడపడుచుల నడుమ బాణసంచా కాల్చి వేడుకలను నిర్వహించారు. వేంప గ్రామానికి చెందిన కాశీరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలను చేపట్టారు. భోగి మంటగా వేడుకలకు సినీ నటులు సమీర్, దీపు హాజరయ్యారు. గోదావరి జిల్లాలో వెంప గ్రామంలో నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొనడం తమకు సంతోషంగా ఉందని సినీ నటుడు సమీర్ అన్నారు.
అమలు చేయాలనుకున్న పీఆర్సీ రిపోర్టును ఎఫ్ఏపీటీఓ నాయకులు భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని 4 స్తంభాల కూడలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 23% ఫిట్మెంట్ మాకు వద్దని, సిపిఎస్ను రద్దు చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, నరశోజీ, రామ్మోహన్ రెడ్డి, భాస్కర్, సంజీవుడు, చందు నాయకు పాల్గొన్నారు. 23% ఫిట్మెంట్ వెంటనే 23 ఫిట్మెంట్ వెంటనే 23 ఫిట్మెంట్ వెంటనే 30% ఫిట్మెంట్ వెంటనే 30% ఫిట్మెంట్ వెంటనే ప్రభుత్వ ఉద్యోగస్తులపైన ప్రభుత్వం యొక్క మండి వైఖరి ప్రభుత్వ ఉద్యోగస్తులపైన ప్రభుత్వం యొక్క మండి వైఖరి నశించాలి 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 సిఎస్ కమిటీని వెంటనే సిఎస్ కమిటీని వెంటనే కార్యక్రమంలో మనం పాల్గొన్నాం. తదుపరి 20వ తారీఖున కలెక్టరేట్ల ముట్టడి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కలెక్టరేట్ల ముట్టడికి మన ఫ్యాప్టోలోని సభ్య సంఘాలన్నీ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఇప్పటి నుంచే కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఉపాధ్యాయుల్ని, మన యొక్క ఉద్యోగుల్ని, మిగతా పీఆర్సీ అనేది ఫిట్మెంట్ అనేది కేవలం ఉపాధ్యాయులకే కాకుండా వేరే ఉద్యోగులకు కూడా వస్తుంది. కాబట్టి మనకు అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగుల్ని కూడా మమేకం చేసుకొని మనం కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి. తర్వాత ఫ్యాప్టో యొక్క కార్యాచరణకైనా సరే మనం ఫ్యాప్టో సభ్య సంఘాలుగా, ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా మనం పొందుతున్న సౌకర్యాలన్నీ దూరం అవుతున్నటువంటి ఈ క్షణంలో కలిసికట్టుగా ఎక్కువ హాజరుతో ఉద్యమించాలని. హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేపై దారుణం జరిగింది. అతివేగంగా వెళ్తున్న జేహెచ్ఎంసీ మినీ ట్రక్ మహిళా కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హైవేపై వాహనాలకు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. पार्क करके चले गए, उन्होंने नहीं देखे, मारते की पीछे वाला क्या हुआ, घुस गया, तो उसको देखो सामने भी राइट पे लगा हुआ है. इनका क्या गलत रहता ना, गवर्नमेंट वाला सामने का गाड़ी जट जा रहा जट తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షరామ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ ముందస్తుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ హాజరయ్యారు. తర్వాత చిన్నారులను ఆశీర్వదించి గోవు పిడికల దండను భోగిమంటల్లో వేశారు. మహిళలు పాటలు పాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో పోలీస్ స్టేషన్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,
సచివాలయ మహిళా కానిస్టేబుల్లు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. సూపర్ చాలు కొంచెం రిపోర్టరా సార్ సార్ మురి కాలువను శుభ్రం చేయించకపోవడంతో ఆలయంలోకి అర్చకుని ఇంట్లోకి ఆ నీరంతా చేరింది. దీంతో అర్చక కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని నెలలుగా మురికి కాలువలను మరమ్మతు చేయించకపోవడంతో వాటిలో చెత్త నిండిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామంటూ అర్చక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నీరుండగా తీసేవారు అప్పుడ నీరుండగా తీయలేదు. అదొక్కటి అది చేయలేదు లక్ష్మి కూడా అలా గొప్ప అయిపోతారు ప్రతిదీ చేస్తున్నాను దెబ్బతాడు కదా కొంచెం మాట్లాడకండి రికార్డ్ అవుతుంది. మావే ఇటు నుంచి రావడానికి అవదండి. తగ్గాయి బాబా. ఏ తగ్గినా పూర్తి తగ్గితే కానీ కలిపి తీయకూడదు. అది ఆపు చాలు. మొత్తం అంత వీడియో తీయనియండి, అప్పుడు తెలుస్తుంది. మావేవో దబ్బెడతారు కదా. Gracias.
హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఫస్ట్ లాన్సర్ కట్ట వద్ద సోహెల్ ఖాద్రీ అనే 25 సంవత్సరాల వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే ఓకే నేను వచ్చిన లైట్ వేడను संगठन स्थलाనికి చేరు यही सामने आ गया। नमस्ते साहब। सर अरे भाई यहाँ तक नहीं है सुनो, 5 डब्बे वालों का ऐसे चले और लाइट मान लेते पूरा वहाँ तक है सुनो। नहीं छुआ जी गाड़ी का नहीं उस्मानिया में గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. భోగి పండుగ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, బ్యాంకు చైర్మన్ రామాంజనేయులు పాల్గొన్నారు. ఆటపాటలతో భోగి మంట చుట్టూ తిరుగుతూ మహిళలు సందడి చేశారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా మహిళలతో కలిసి నృత్యం చేశారు. తెలుగు ప్రజలకు అంబటి రాంబాబు భోగి శుభాకాంక్షలు తెలిపారు. అంత ఫోటోలు రెడీనా? రెడీ. ఓకే రైట్. వద్దు వద్దు సరిపోయిందండి. పిడకల ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జనగాం జిల్లాలో ఘనంగా భోగి వేడుకలు, భోగభాగ్యాలు కలగాలని పూజలు. వికారాబాద్ జిల్లాలో అక్రమ తవ్వకాలు, గుప్త నిధులు దోచుకుంటున్నారని ఆరోపణలు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వైభవంగా భోగి వేడుకలు, సంబరాల్లో పాల్గొన్న సినీ నటులు. భోగి మంటల్లో దగ్ధం చేసిన పీఆర్సీ రిపోర్టు, సిపిఎస్ ను రద్దు చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.